ఇట్స్ వెరీ సైకో ఎమోషనల్. కంటిన్యూస్ గా ఫోన్ చూడడం వల్ల, కంటిన్యూస్ గా గ్యాడ్జెట్ పైన పనిచేయడం వల్ల, ఒక మీటింగ్ తర్వాత ఒక మీటింగ్, ఒక డెసిషన్ తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాము, మైండ్ అలసిపోతుంది. ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు బాడీకి, ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి బాడీకి కావాల్సిన ఎనర్జీ, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ అవన్నీ రేజ్ అయ్యే సిస్టమ్ బాడీలో ఇన్హరెంట్ గా ఒకటి ఉంటుంది. సో కార్టిజాల్ రేజ్ అవ్వడము, కార్టిజాల్ వేరే హార్మోన్స్ తో డిస్కస్ చేసి ఓకే వీళ్ళు డెసిషన్ మేకింగ్ లో ఉన్నారు, వీళ్ళు చాలా ప్రొడక్టివ్ గా ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి. సో అదే హిట్స్ మళ్ళీ 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 వస్తుంటే ఒక బర్న్అవుట్ లోకి వెళ్తాం. దట్ ఈస్ న్యాచురల్. కానీ ఒక 2 to 3 months అయిపోయింది ఇలాంటి సిమ్టమే, ఎవ్రీడే బర్న్అవుటే, మార్నింగ్ లేవగానే ఎనర్జీ లేదు, ఒక టాస్క్ చేయడానికి ఎనర్జీ లేదు, కాఫీ మీద డిపెండ్ అవ్వందే ఆ డే గడవదు, షుగరీ ఫుడ్ తినందే ఆ డే గడవదు, దాంతో పాటు వెయిట్ గెయిన్ అవ్వడం, ఇంట్రెస్ట్ కోల్పోవడము, ఫ్రెండ్స్ ని కలవడం తగ్గించేయడము, జుట్టు బాగా రాలిపోవడము, స్కిన్ లో బాగా చేంజెస్ వచ్చేయడం, ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటే దెన్ దట్ ఈస్ అ మెడికల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్.